నమస్తే అందరికీ. సమ్మక్క జాతర మహా కుంభమేళ అసలు ఏమన్నా అక్కడ ఒక మెయింటెనెన్స్ ఉందా? అసలు ఈ క్యూ లైన్ మీరు ఎక్కడి నుండి ఏడబెట్టిరు? ఎన్ని క్యూ లైన్లు పెట్టిరు? అసలు ఒక పద్ధతి అనేది ఉన్నదా? మీరు ఒక్కసారి తిరుపతి దేవస్థానం వాళ్ళని అడగండి, వాళ్ళు సలహాలు ఇస్తారు మీకు. వాళ్ళు ఎంత బాగా మెయింటెనెన్స్ చేస్తారు. సరే 3 రోజులంటే 3 రోజులు కాదు, ఒక్క 2 రోజులు బేస్తవారం శుక్రవారం నాడు అమ్మవారు గద్దెల మీదకి వస్తే ఎట్లయినా లక్షల మంది భక్తులు వస్తారు. ఎవరైనా కానీ జంపన్న వాగులో స్నానం చేసి అమ్మవారికి దర్శనానికి వస్తారు. మీరు క్యూ లైన్ జంపన్న వాగు నుండే పెట్టేది ఉంటే ఇంత తొక్కీసలాట, ఇంత జనము ఆగం కారు. ఇప్పుడు సరే ముసలోళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు జంపన్న వాకు రానోళ్లకు వాళ్ళకు టికెట్ పెట్టండి, వాళ్ళకు ఒక లైన్ టికెట్ పెట్టండి, డబ్బులు పెట్టి పోతారు పోయేటోళ్ళు అట్లా. కానీ మీరు జంపన్న వాగు నుండి బేస్తవారం శుక్రవారం ఆ నుండే మీరు క్యూ లైన్ పెడితే ఇంత అలజడి, ఇంత తొక్కిసలాట, ఇంత జనం సఫర్ అవడము ఉండదు. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో 12 గంటలు 20 గంటలు నిలబడేటోళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా అంతే. మరి జనం ఎక్కువ ఉన్నప్పుడు అట్లా నిలబడతారు. మీరు అక్కడ నుండి స్టార్ట్ చేయండి నెక్స్ట్ టైము. ఖచ్చితంగా అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంతేగాని మీరు జనాన్ని అందరిగా ఓండి దర్శనానికని తోస్తే అసలు ఏమన్నా చిన్నపిల్లలు, మహిళలు, అసలు నేను కూడా జనంలా ఎంత అవస్థపడ్డా తెలుసా? తొక్కిసలు మొత్తం ఇట్లా ప్యాక్ మొత్తము. ఇట్లనా మీరు చేసేది?